వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని తాళపాక కన్న బిడ్డ రాసుకున్న పాట తరతరాలకు తరగని వెన్నెలైన పాట అలమేలు మంగ చీర కొంగు వదలనన్న పాట కయ్యవారి పదము వీడి కదలనన్న పాట తిరుగేతుల తిరుగాడిన తీరమైన పాట సప్తగిరుల మారు మోగి సత్వమైన పాట నిత్య సత్యమైన పాట అన్నమయ్య పాట అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం సగమదని సానిద మగసా. ఫ్రీడమ్ ఫిజికల్లీ రిఫైన్డ్ రైస్ బ్రౌన్ ఆయిల్ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో విరామం తర్వాత మీ అందరికీ తిరిగి స్వాగతం. మురుదులు మోమున ముంచగను మురుదులు మోమున ముంచగను నిదిదపు పూరిమి నిలిచీని ముద్దులు మోమున ముంచగను నిదిదపు పూరిమి నిలిచీని ముద్దులు మోమున ముంచగను. హిందువుల రాగంలో ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య శర్మ గారు అద్భుతంగా స్వరపరిచిన కొండలలో నెలకొన్న అనే అమోఘమైన కీర్తనని ఆలపించవలసిందిగా శరత్ సంతోష్ని అనిరుద్ని కోరుకుంటున్నాను. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలంత వరములు గూపెడువాడు కొండలంత వరములు గూపెడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు. కుమ్మరదాసుడైన కురువరతి నంబి ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు కుమ్మరదాసుడైన కురువరతి నంబి ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు దొమ్ములు చేసిన ఎట్టి తొండమాంచ కురవర్తి దొమ్ములు చేసిన ఎట్టి తొండమాంచ కురవర్తి రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలంత వరములు చూపెడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు. కంచిలోన నుండ తిరుకచ్చి నంబి మీద కరుణించి తన ఎడకు రప్పించినవాడు కంచిలోనున్న తిరుకచ్చి నంబి మీద కరుణించి తన ఎడకు రప్పించినవాడు ఎంచనెక్కుడైనా వెంకటేశుడు మనలను ఎంచయెక్కుడైనా వెంకటేశుడు మనలను మంచివాడై కరుణ పాలించినవాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలంత వరములు
కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలంత వరములు కూపెడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు సగమదనిదమ కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు సానిద మగమగమగమగమగస కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు సజని నిదని సజని నిదమ మగస కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు మగమగ సనిస మగమగ సనిస గస గమద మదని సనిద నిద మగమగస కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు నిజద ద నిజద ద గసద ద సనిద నిద మగ మగస కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు సని గగ సని దని సని దని దమ సగమదని దమగస కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు నిసగా నిస గాని స గాని సగమాగ సమాగ సమాగ మాగ మాగ సగ నిసదని మద సగమదమ కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు సగమ గమద మదని నిదని సగ మగ సానిదని సానిదని దమగస కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు నిని స స నిస నిని స స స నిగస నిని స స స నిస నిని స స ని స గ ని స స ని స గ ని స గ గ స గ గ ని స గ స గ గ స ని స గ స ని గ స ద దదని దదని ని దదని ని దదని ని దదని 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 దని దసని దని మదని మని దగ గగమమ్మ గగమమ్మ మామ గమని దమ మామ సని సదని మని దమ దమ సగ సగ మగ గమ గమని సని సద బబ బమ పని ని బమ బమని బమ బమని బమ బమని బగ గమ గమ పబ బమ బని బని స స మామ గమ గ సగ సని సగ గ గ గ గ సగ మగ మగ సని స మగ మగ సని సగ ని సగ ని స సగ మగ స ని స మగ స దని సగ మగ స మగ స ని ద మగ స ని ద మగ స ని సగ స ని ద ని స ని ద మద ని ద మ గమ ని ద మ సగ మద ని ద మ ని ద మద ని ని ద మద ని ని ద మద ని స ని ద ని సగ స ని సగ మగ స ని స మగ స ద ని సగ మగ స మగ స ని ద మగ స ని ద మగ స ని ద స ని ద మగ స గమ ద మ కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలంత వరములు కూపెడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు అనిరుద్ సుస్వరం, శరత్ సంతోష్. మీరేం చేశారంటే కురుక్షేత్రంలో పాండవులు కౌరవులు 2-3 రోజులు యుద్ధం చేసుకుని కొంతమంది చచ్చిపోయిన తర్వాత ఓ పని చేద్దాం, మనం కలిసిపోదాం, 5 ఏళ్ళు ఏం కర్మ, 50 ఏళ్ళు మీరు తీసుకోండి, 50 ఏళ్ళు మనం తీసుకుందాం అని కౌరవులు పాండవులు ఒక అండర్స్టాండింగ్ వచ్చి కలిసిపోయి హాయిగా శాంతిని నెలకొల్పినట్టుగా మీరు చక్కగా చిట్ట చివరిలో కలిసిపోవడం, పోటీగా పాడినా అది చూసే వాళ్ళకి హాయిగా అనిపించింది. గాడ్ బ్లెస్ యూ. గళము కొలను కాగా ప్రతి పాట పద్మమేగా. మీ గళం కొలం లాంటిది, అందులోంచి వచ్చే ప్రతి సంకీర్తన పద్మమే. పద్మావతి దేవి అంటే ఎంత ఇష్టమో స్వామివారికి, మీరు పాడితే కూడా అంతే ఇష్టం. ఆయన డెఫినెట్గా మిమ్మల్ని ఆశీర్వదించుంటారు. మధ్యలో ఏంటి నువ్వు స్వరభేదం కూడా చేసావు గమనిస్తూనే ఉన్నాను. హిందోళం మరి కాస్తంత నువ్వు గీత దాటినా మళ్ళీ హిందోళంలోకి వచ్చేయాలి, అర్థమైందా? బాగా పాడారు. మధ్య మధ్యలో కొద్దిగా డిఫరెన్సెస్ మాకు తెలుస్తుంది, ఆడియన్స్కి తెలీదు. కానీ ఇద్దరు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు స్వరం పాడి మళ్ళీ పోటీలాగా చేసి కీరవాణి గారు చెప్పినట్టు లాస్ట్లో
ఇద్దరు కలిసిపోయారు అనమాట. కొంచెం దెబ్బలాడినా కలిసిపోయారు. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వరములు గూపెడువాడు, కొండలంత వరములు గూపెడువాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు. ఈ పాట ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య శర్మ గారు చేశారు. ఆయన మంచి కర్ణాటక క్లాసికల్ విద్వాంసులు, తిరుపతిలో ఉండేవారు, మ్యూజిక్ కాలేజ్ ప్రిన్సిపాల్గా ఉండేవారు అనుకుంటాను, తిరుపతి మ్యూజిక్ కాలేజ్ ప్రిన్సిపాల్గా. ఆయన ఒకసారి రవీంద్ర భారతి కచేరీలో ఈ పాట అందరు లాస్ట్లో పాడమంటే పాడి, ఆయన వాయిస్ కొద్దిగా గ్రఫ్గా ఉండేది. అప్పటికి ఆయన ఆ పాట పాడేటప్పటికి అందరికీ కళ్ళలో నీళ్ళు వచ్చేసింది అనమాట, అంత బాగా పాడారు ఆ పాట. ఎప్పుడు ఆ పాట విన్నా, నాకు హిందోళ రాగంలో ఆ పాట విన్నా కూడా ఆయన కచేరీని నా కళ్ళ ముందు కట్టినట్టు ఉంటుంది. ఇదే రాగంలో బాలమురళి గారు ఒక పాట చేశారు, అది కూడా చాలా బాగుంటుంది. హరిరసమా విహారీ సతు తవ సోయం మమ సమసంహారీ, హరిరసమా విహారీ. చాలా బాగా పాడారు ఆ పాట. ఆయన దగ్గర నేర్చుకున్నాను ఈ పాట, దాని నుంచి బాగా గుర్తు నాకు. గాడ్ బ్లెస్ యూ. కంచిలోనంద తిరుకచ్చినంబి మీద కరుణించి తన ఎడకు రప్పించిన వాడు, ఎంచనే కుడైన వెంకటేశుడు, ఎంచనే కుడైన వెంకటేశుడు మనలకు, ఎంచనే కుడైన వెంకటేశుడు మనలకు, మంచివాడై కరుణ పాలించినవాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వరములు గూపెడువాడు, కొండలలో నెలకొన్న, కొండలలో నెలకొన్న, కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు. మధుకర్ గారు, ఈ రాగం హిందోళంతో మీకున్న అవగాహన, అనుబంధం, వాటి గురించి మాట్లాడి ఏదైనా ఒక మంచి అన్నమాచార్య సంకీర్తన పెద్దలు కంపోజ్ చేసింది ఏదైనా కూడా మీరు స్మరించుకోవాలి, మన గాయనిమణులతో ఎవరితో పాడించండి. నాకు చాలా ఇష్టమైన రాగం, అంటే స్వరపరచడానికి కూడా అంటే చాలా ఛాయలు ఈ రాగంలో కనిపిస్తాయి. ఒక లైట్ అంటే కర్ణాటిక్గా చేయొచ్చు, అలాగే లైట్ అంటే శృంగార భావాన్ని కూడా బాగా కనపరిచే రాగం ఇది. నాకు చాలా ఇష్టమైన సంకీర్తన శోభారాజు గారు స్వరపరిచిన అదివో చూడరో అనే సంకీర్తనని సాహిత్యాన్ని పాడవలసిందిగా కోరుతున్నాను. చూడరు అందరూ మొక్కరు
చేసిన యాగంబులలో ఫలమును పలు తపములలో ఫలమును పొలసిన యాగంబులలో ఫలమును పలు తపములలో ఫలమును తలచిన తలపుల దాన ఫలంబును తలచిన తలపుల దాన ఫలంబును బలిమి శ్రీ వెంకటపతియే ఫలము తలచిన తలపుల దాన ఫలంబును బలిమి శ్రీ వెంకటపతియే ఫలము ఆదిమో చూడరు అందరూ మొక్కరు గుదిగొను బ్రహ్మము కోనేటి దరిని అదివో చూడరు అందరూ మొక్కరు గుదిగొను బ్రహ్మము కోనేటి దరిని అదివో చూడరు చాలా చక్కగా ఆలపించావు సాహితీ. కంచుకంఠం నీది. చాలా కంగుమని ఆ నాదం చాలా అద్భుతంగా ప్రకాశించింది. అదివో చూడరు అందరూ మొక్కరు గుదిగొను బ్రహ్మము కోనేటి దరిని అదివో చూడరు అందరూ మొక్కరు గుదిగొను బ్రహ్మము కోనేటి దరిని అదివో చూడరు. చాలా చక్కగా పాడావు. సాహితీ చాలా బాగా పాడావు, మంచి రేంజ్ ఉంది. శోభారాజు గారు కూడా చాలా బాగా కంపోజ్ చేశారు. కానీ నీవు ఇంకా సంగతులు నీవు అనగలవు, కొన్ని అలాగే పట్టి పెట్టుకున్నావు. బోల్డ్గా పాడేయాలి, నీ గొంతులో పలుకుతుంది అవన్నీ కూడా. ఇంకా బాగా సంగతులు అనగలవు నీవు, దాని నుంచి బాగా పాడు. చాలా బాగా పాడు. వన కుసుమ విశద వరవాసనయా ఘనసార రజో గంధైశ్చ జనయతి పవనే సపది వికారం వనితా పురుషౌ జనితాశౌ జనయతి పవనే సపది వికారం వనితా పురుషౌ జనితాశౌ ఏవం విచరన్ హేలా విముఖః శ్రీ వెంకటగిరి దేవోయా ఏవం విచరన్ హేలా విముఖః శ్రీ వెంకటగిరి దేవోయా పావన రాధా పరిరంభ సుఖ శ్రీ వైభవ సుస్థిరో భవతి పావన రాధా పరిరంభ సుఖ శ్రీ వైభవ సుస్థిరో భవతి రాధా మాధవ రతిచరితం ఇతి బోధావహం श्रुतिभूषणं राधा माधव रतिचरितम् इति बोधावहं श्रुतिभूषणं राधा माधव रतिचरितम्. ఇంచుమించు అన్నమాచార్య ప్రాజెక్ట్లో ఫస్ట్ చేరింది శోభారాజు గారు అండ్ బాలకృష్ణ ప్రసాద్ గారు. వాళ్ళిద్దరితో అన్నమాచార్య కృతులు చాలా పాపులర్ అయినాయి. అదే సమయంలో ఇంచుమించు అదే టైంలో హైదరాబాద్లో మంచాల జగన్నాథరావు గారిని ఉండేవారు. ఆయన బ్లైండ్ అనమాట, ఆల్ ఇండియా రేడియోలో కర్ణాటిక్ మ్యూజిక్ ప్రొడ్యూసర్. ఆయన అందరూ వాకింగ్ ఎన్సైక్లోపీడియా అనేవారు. అన్నీ బుర్రలోనే ఉండేది, ఆయన ఏం చదవలేరు కదా. ఆయన్ని పివిఆర్కే ప్రసాద్ గారు టీటీడీ తరఫున ఇక్కడ గురుకులం స్థాపించి ఒక 4 స్టేట్స్ నుంచి ముగ్గురు
సింగర్స్ని సెలెక్ట్ చేసి పిలిచారు హైదరాబాద్. అందులో ఆంధ్ర నుంచి నేను, పద్మ అని తెలుగు యూనివర్సిటీలో పనిచేస్తారు ఆవిడ, కారైకుడి కണ്ണన్ అని, ముగ్గురు ఇక్కడి నుంచి. తర్వాత చెన్నై నుంచి షమ్మంగుడి శిష్యురాలు సుగుణ పురుషోత్తమన్, సుమతి నారాయణ, మంచి మంచి గురువుల దగ్గర నేర్చుకున్న వాళ్ళు. కర్ణాటక నుంచి ముగ్గురు, కేరళ నుంచి ఇద్దరు. అట్లా వచ్చి 3 months ఇక్కడ వాళ్ళకి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో అరేంజ్ చేసి వాళ్ళని అక్కడ పెట్టి, నేను ఢిల్లీలో ఉండేవాళ్ళం మేము. నేను వచ్చి మా పేరెంట్స్ దగ్గర దిగి డైలీ మంచి ఎండ, ఏప్రిల్ టు జూలై 10 to 1 వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం అనమాట. వెళ్ళి ఒక 60 కృతుల దాకా నేర్చుకున్నారు అన్నమాచారు. రోజు ఇంకా సండే గిండే ఏమీ లేదు అసలు. ఆ 3 months మాకు ఒక యజ్ఞంలాగా అయిందనమాట. అదే పాటలు తిరుమలలో పాడామన్నమాట. పాడి అవన్నీ ఎట్లా అంటే నేర్చుకునే వాళ్ళకి చాలా మంచి పాటలు అవన్నీ కూడా ఇట్స్ లైక్ టెక్స్ట్ బుక్ అన్నమాట. ప్రతి పాటలో ఆయన వీణ వాయించేవారు, కొద్దిగా స్లోగా వాయించేవారు. దానికి ఆ టెంపోకి మేము పాడేవాళ్ళం. కానీ ప్రతిదీ నేర్చుకునే వాళ్ళకి మంచి పాఠం అన్నమాట. మంచి మంచి రాగాల్లో పాడించారు. అందులో ఒకటి హిందోళంలో చేశారు. అది వసంతం పాట అన్నమాట. వసంతం పాట జస్ట్ పాట వినిపిస్తాను. వనితకు పతికి వసంతము దిన దినమునవరే తిరుమల మీద, వనితకు పతికి వసంతము దిన దినమునవరే తిరుమల మీద, వనితకు పతికి వసంతము. చాలా ఏళ్ళు అయ్యింది, మా 80s లో నేర్చుకున్నాను ఈ పాటలన్నీ. తర్వాత కొన్ని నేను మిక్స్ చేసి లలితలో చేశాను, లలితలో పాడాను అనమాట. మీరు కూడా చాలా అన్నమాచార్య కీర్తనని కంపోజ్ చేయడం జరిగింది. చేశానండి. అందులో హిందోళంలో చేయలేదు నేను. ఒకటి మేము తానా వెళ్ళినప్పుడు అట్లాంటాలో మాకు ఒక 10 days గ్యాప్ వచ్చింది. అప్పుడు ఏం చేయాలని చెప్పి అన్నమాచార్య కృతి ఒకటి, బహుదారి, తిల్లాంగ్ అండ్ నాట 3 రాగాలు కలిపి చేశాను అనమాట. ఊరికే ఒక పల్లవి వినిపిస్తాను. ఇదిగాక సౌభాగ్య నీదిగాక తపము మరి, ఇదిగాక సౌభాగ్య నీదిగాక తపము మరి, ఇదిగాక వైభవం బేకనొకటి కలదా, ఇదిగాక సౌభాగ్య మీదిగాక తపము మరి, ఇదిగాక వైభవం బేకనొకటి కలదా, ఇదిగాక సౌభాగ్యము. చాలా బాగుంది. మీరు మీ గొంతు గురించి ఎంత చెప్పినా ఎంత వర్ణించినా తక్కువే అవుతుంది. అమ్మదంగా నిన్ను చూడకుంటే నాకు బెంగ మాత్రం ఈ రోజు కూడా ప్రతి ఇంట్లోనూ పాపను పడుకోబెట్టేటప్పుడు, అత్తవారింటికి పంపించేటప్పుడు పాడుకోకుండా మానరెవరు. ఎన్నిసార్లు పాడినా కూడా నాకు కూడా ఆ పాట పాడితే కళ్ళలో నీళ్ళు వస్తుంది. పాల్గొని విశ్వనాథం గారు రచించి ఆయన ట్యూన్ చేశారు. ఎప్పుడు అనేవారు, నేను ఏ ముహూర్తంలో రాశానమ్మా, నువ్వు ఏ ముహూర్తంలో పాడావో, ఈ పాట పాపులర్ అయినంత ఇంకా ఏ లలిత సంగీతము నేను చేసింది అవ్వలేదు, ఏది అవ్వలేదు అని అనేవారు అనమాట. ఎన్ని సంవత్సరాలు అయిందండి ఆ పాట పాడి? 86 బిఫోర్ ఇన్వైటెడ్ ఆడియన్స్ రవీంద్ర భారతిలో పాడాను నేను. లైవ్ బ్రాడ్కాస్టింగ్ అనమాట. అది పాడగానే టిఎన్ పురుషోత్తమన్ అని ఒక ఆయన కర్ణాటిక్ క్లాసికల్ మ్యూజిక్ క్రిటిక్ అనమాట. హీ యూస్ టు హేట్ లలిత సంగీతం, అన్ని లైట్ చేసేస్తారు అట్లా ఇట్లా అనేవారు. ఈ పాట అవగానే పరిగెత్తుకుని వచ్చి లలిత సంగీతం కూడా ఇంత బాగుంటుందని నాకు తెలియలేదమ్మా అని చెప్పి నెక్స్ట్ డే వచ్చి హీ టుక్ ఎన్ ఇంటర్వ్యూ అండ్ రోట్ ఏ half page ఆర్టికల్ ఇండియన్ ఎక్స్ప్రెస్ లో రాశారు, మేడ్ ఫర్ మ్యూజిక్ అని చెప్పి రాశారు. అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగా, అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగా, కొంగట్టుకు తిరుగుతూ ఏవో ప్రశ్నలు అడుగుతూ కలకలమని నవ్వుతూ కాలం గడిపే నిన్ను చూడకుంటే నాకు బెంగా, అమ్మ దొంగ నిన్ను చూడకుంటే
చాలా ఈ పాటకి కనెక్ట్ కాని తల్లి ఉండదు, ఆ పిల్లలు ఉండరు. అసలు యూనివర్సల్గా ప్రతి మాతృ ప్రేమ పొంగి పొరలే విధంగా మీరు చక్కగా ఆలపించారు. చాలా ధన్యులమయ్యాం విని. ఫ్రీడమ్ ఫిజికల్లీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో ఇప్పుడు కాసేపు విరామం తీసుకుందాం. కట్టెదురా వైకుంఠము కాడ చేనకొండ తిట్టిలాయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ దేవర చిత్తం దివ్యనిధి దేవ నిర్మిత విధి అవధానం వేసాలవాడు గదవే విఠలేశుడు వేసారుడెందుకునైన విఠలేశుడు వచ్చెను అలమేలు మంగ ఈ పచ్చల కడియాల పనతి చలంగ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం